నీ అమ్మ ఇది ఇది శివాలయం, ఇదేమో గుడి. కానీ మనలో ఏంటంటే రాళ్ళు పెట్టుడు అయితే ఏడ పోయినా అస్సలు మరవరు. రాళ్ళు పెట్టాలి, పక్కా రాళ్ళు పెట్టాలి. గుండమంట శివాలయం, వినాయకుడు, గుండం. గుండం ఎంతలో పడుతుంటుందా? చేప. నీ అమ్మ భయపడ్డా పాముకి. పాము జస్ట్ ఎట్లా అగో ఇలా కనిపిస్తలేదు. నీరు కట్ట. ఇంకా పైనకి వచ్చింది చూడ, పై పెట్టింది నన్ను. చేప, గుండం. సర్లే. తర్వాత పాలకుర్తి చైంగే పేరు. టైం లేదు మిత్రమా, ఇంకా చాలా మంది దర్శనం చేసేది. యాక్చువల్గా ఈరోజు ఏంటంటే జర్నీకి చాలా టైం అయింది. ఇక్కడ సోమశిల అయిపోయిన తర్వాత జనగాంలో స్టే చేసుకున్న. జనగాం నుంచి ఇక్కడికి 200 సంథింగ్ చూపించింది, 200-250 చూపించింది. ఆ జర్నీకి చాలా టైం పోయింది. అట్లా మధ్యలో మామూలుగా వస్తుంటే 2 గుండాల టెంపుల్ ఒకటి దర్శనం చేసుకున్నా. తర్వాత మామూలు వస్తుంటే ఇంకొక చిన్న టెంపుల్. ఇంతకుముందుకు కొలనుపాక, ఇప్పుడు జీడికల్, తర్వాత పాలకుర్తి, తర్వాత వరంగల్. ఈరోజు మా యాక్చువల్ ప్లాన్ ఏంటంటే కాళేశ్వరనాథ్ దాకా వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఏదేది పాలకుర్తి అయిపోయిన తర్వాత వరంగల్, తర్వాత లక్నవరం తర్వాత రామప్ప తర్వాత శ్రీకాళేశ్వరం అనుకుంటా. వరంగల్లో 3 భద్రకాళి టెంపుల్, గోవిందరాజులగుట్ట, ఇంకే అమ్మవారి టెంపుల్. ఇవన్నీ చేసుకోవాలంటే ఈరోజు కాదు, నాకు తెలిసి మ్యాక్సిమం ఈరోజు వరంగల్లోనే అయిపోతుండొచ్చు. అమ్మో చూడాలి. 3 days అనుకున్నా, 3 days కాదు 4 days ఈజీగా పడుతుంది. చూద్దాం ఎంత మ్యాక్సిమం వీలైతే అంత మ్యాక్సిమం అంత డబ్బున కంప్లీట్ చేయాలి. చూద్దాం.